చిత్తం 3 ఏకాగ్రత చేసినప్పుడే ఆ స్వామివారి శక్తి మీ దగ్గరకు వస్తుంది. అందుకనే స్వామివారి నామం చేస్తూ ఆ మనసు ఏకాగ్రత చేసుకొని 3 అడుగులు ముందుకు నడువునాయనను. అమ్మ నువ్వు 3 అడుగులు వేసినాడు. ఓం శ్రీం రాం క్లీం సద్గురుం శ్రీరామదూత స్వామినే నమః. పక్కకు కన్ను గుడ్డు అనేది పక్క కూడా కదలొద్దు, అప్పుడే మీకు స్వామి శక్తి అందుతుంది. నువ్వు 4 అడుగులు అమ్మ. ఓం శ్రీం రాం క్లీం సద్గురుం శ్రీరామదూత స్వామినే నమః. అలాగే 1 సెకండ్ కల మీరు అలా చూసుకోండి. స్వామివారి శక్తి మీకు తెలియకుండానే మీకు దారబోస్తారు ఆ స్వామివారి శక్తి. కాబట్టి ఆ శక్తి ఎలా వస్తుందంటే అమ్మవారి కళ్ళల్లో నుంచి అయ్యవారి కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, అయ్యవారి కళ్ళల్లో నుంచి అమ్మవారి కళ్ళల్లోకి వెళ్ళి ఆ ఒంట్లోకి చేరుతుంది అనమాట స్వామివారి శక్తి. అందుకనే ఈ కంకణధార చేసుకునేటప్పుడు పక్కకు చూడకూడదు, మనసు ఎక్కడో వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మనసు ఇక్కడ పెట్టుకొని స్వామివారి పాదాలపైనే మనసు పెట్టి ఈ కంకణం కట్టుకుంటే తప్పకుండా అనేకమైన శుభాలు జరుగుతాయి. ఇప్పుడు చేతులు ఎక్కడియండి, చేయి పైకి లేకమ్మా, ఇట్లా అందరికీ అక్షంతలు అయ్యా బాబు. ఈ అక్షంతలు వేసుకోవాలి, తీసుకోండి. ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే రామదూతాయ, ఓం నమో భగవతే రామదూతాయ. కూర్చొనైనా వేయండి, అలా వేస్తే మీకు సరిపోలేదు. ఓం నమో భగవతే రామదూతాయ. అక్కడ ఎలాగా